హాయ్ అండి. మరొక వీడియో మీకు నేను చూపిస్తున్నాను. నేను మా పెరట్లో ఓనియన్ సీడ్స్ వెదజల్లి వచ్చిన మొక్కల్ని వేరేగా నాటాను. ఆటల్ని గ్రీన్ ఓనియన్ లేక స్ప్రింగ్ ఓనియన్ లేక ఉల్లి కాడలు అంటారు. ఈ స్ప్రింగ్ ఓనియన్‌తో పెసరపప్పు తయారీ విధానం తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీతోటి నేను క్లుప్తంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు? ఒకసారి వీడియో చూస్తారా? ఉల్లికాడల కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడే మా పెరట్లో నేను కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న ఉల్లికాడలండి. కొంచెం అల్లం కావాలండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 టమాటాలు తీసుకుంటున్నానండి, 2 టమాటాలు, అలాగే పోపుకి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి. ఫస్ట్ అండి ఆయిల్ పోస్తున్నాను. వేడైందండి, ఆవాలు వేస్తున్నాను చుట్టుపక్కలాడుతుంది, అలాగే ఎండుమిర్చి అండి, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. అంటే ఆనియన్స్లో వచ్చినాయండి చివరిన, అవి అయితే నేను చూపించలేదు, అవి ఉన్నాయి కదండి, అవి కూడా వేస్తున్నాను. ఇంగు వేస్తున్నానండి, అల్లం వేసానండి, అల్లం తరుగు. నేను పసుపు వేస్తున్నానండి. నేను ఐఎంసి వారి పసుపును మాత్రమే వాడుతున్నాను. ఇది న్యాచురల్, ఎలాంటి కెమికల్ కలపలేదు. ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అన్నమాట. మీకు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నప్పుడు పెసరపప్పు గురించి చెప్పలేదండి. నేను ఆల్రెడీ వీటిల్ని నానబెట్టాను. 1 కప్పు నానబెట్టాను. పప్పు వేస్తున్నాను. ఈ ఆయిల్లో కొంచెం బాగా వాటిని ఫ్రైలాగా. నేను ఇందాక పోపులో పచ్చిమిర్చి వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను, ఏం కాదు. అలాగే టమాటాలు కూడా ఇందాక వేయలేదండి, ఇప్పుడు మధ్యలోనే వేస్తాను నేను కూడా. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నానండి. అలాగే ఉల్లికాడలండి, ఉల్లికాడలు వేస్తున్నాను. ఈ స్ప్రింగ్ ఓనియన్ క్రమం తప్పకుండా తీసుకుంటే జలుబు, దగ్గులు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తాయి మరియు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇందులో సి విటమిన్ ఉంటుంది. ఈ సి విటమిన్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇట్లా కలిగి తిప్పాను కదా, వీటిని మూత పెట్టి కొంచెం సేపు ఉంచుతాను. నేను ఇందాక తక్కువ పచ్చిమిర్చి వేసానండి, అందుకని జస్ట్ ఒక రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. మనకి పెసరపప్పు కొంచెం ఉడకలేదు అనిపించినప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కర్రీ కుక్ అయిందండి. నేను కొంచెం ధనియాల పౌడరు యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఆనియన్లో ఎక్కువగా సల్ఫర్ అధికంగా ఉంటుందండి, అలాగే ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ని, హై బీపీని అదుపులో ఉంచుతాయి. వీటిలో ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్ కూడా ఉంటాయి. అలాగే కాల్షియం కూడా ఉంటుంది, ఎముకలను దృఢంగా ఉంచుతాయి అన్నమాట. అలాగే క్యాన్సర్ అండి, నవేడేస్లో ఎక్కువగా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ని మనం ఎక్కువగా యూజ్ చేయటం వల్ల, అలాగే హెరిడిటీ ప్రభావం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. వీటి కనుక అంటే తరచుగా ఆహారంలో తీసుకుంటామంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటి నుండి ఈ కూరని అన్నంలో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, పులకాల్లో కూడా తీసుకోవచ్చు అండి, రకరకాలుగా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నెన్ని ఇంఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా. అంతవరకు బీ విత్ యువర్ టైం.